బ్లాడర్ ఇరిటెంట్స్ కొన్ని ఉంటాయి. అలా ఎక్కువగా కాఫీ తాగడం కానీ, ఆల్కహాల్, స్మోకింగ్ ఆర్ ఎక్కువగా స్పైసీ ఫుడ్, సాల్టీ ఫుడ్, ఎక్కువగా స్పైసెస్, సాల్టీ ఫుడ్. అదే విధంగా మనం కనుక చూస్తుంటే ఇంకా ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కానీ వీళ్ళందరిలో కూడా ఈ బ్లాడర్ ఇరిటేట్స్ అంటారనమాట. కెఫీన్, ఆల్కహాల్, స్మోకింగ్, హై షుగర్స్ అండ్ స్పైసీ ఫుడ్ తీసుకోవడం, అలానే కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కూడా యూరిన్ అన్నది ఎక్కువగా లీక్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలానే మనం ఓల్డ్ ఏజ్ ఉమెన్లో కూడా చూస్తుంటాం. అబోవ్ 60 ఇయర్స్ అంటే మెనోపాజ్ వచ్చిన ఉమెన్లో కానీ, అబోవ్ 70 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్లో కానీ వీళ్ళల్లో బ్లాడర్ మజిల్ అన్నది వీక్ అయిపోయి ఇన్వాలంటరీగా యూరిన్ డ్రిబుల్ అయిపోతుంది. కామన్ ప్రాబ్లం అంటే వాళ్ళ యూరిన్ అన్నది లీక్ అయిపోతూ ఉంటుందని కామన్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలానే మెనోపాజ్ వచ్చిన ఉమెన్లో కూడా ఏమవుతుంది అంటే యూరినరీ మజిల్ అంటే యురేత్రా చుట్టూ ఉన్న మజిల్స్ అండ్ పోస్టీరియర్ వెజనల్ వాల్ మజిల్స్, యాంటీరియర్ వెజనల్ వాల్ మజిల్స్, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కూడా వీక్ అవ్వడం వల్ల కూడా యూరిన్ అన్నది లీక్ అయిపోతూ ఉంటుంది. అలానే రిపీటెడ్ చైల్డ్ బర్స్ అంటే వెజనల్ బర్స్ అయ్యాక కూడా ఈ పెల్విక్ ఫ్లోర్ అనేది పూర్తిగా టోన్ కానీ, దాని స్ట్రెంగ్త్ కానీ ఇవన్నీ కూడా పోయి కూడా యూరిన్ లీక్ అయ్యే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అన్నమాట.